నాకు ఈమె ఇష్టం లేదు, ఈమె భార్యగా నాకు ఉండడానికి వీల్లేదని చెప్పినప్పుడు దీన్ని బట్టి ఆమె ఎలాగా మార్చబడుతుందట? వ్యభిచారిగా మార్చబడుతుందట. కాబట్టి ఆ పాపము, ఆ ద్వేషం ఎవరిదంటే అది నీ మీద ఉంటుంది. ఒకవేళ ఆమె ముందే పాపము చేస్తే ఆ పాపం నిమిత్తం ఆమెను విడిచిపెడితే ఆ ద్వేషం ఆమెకే ఉంటుంది తప్ప నీకు ఉండదు. కాబట్టి భార్యలు, భర్తలు సంతోషం లేదని, ఈమె నా మాట వినట్లేదని, ఇతడు నా మాట వినట్లేదని, నాకు అడిగింది కొనియట్లేదని, నన్ను మంచిగా చూసుకోవట్లేదని, సినిమాలకు తీసుకెళ్ళట్లేదని, లేకపోతే పార్కులకు తీసుకువెళ్ళట్లేదని, బజారం కొనియట్లేదని, వాళ్ళ తల్లిగారినే మంచిగా చూసుకుంటుందని, లేకపోతే మా అత్తమామను మంచిగా చూసుకోవట్లేదని ఏదైనా ఒక సాగు చెప్పి నీ భార్యను విడనాడాలని అనుకుంటున్నావేమో, జాగ్రత్త. దేవుడు నిన్ను దోషిగా ఎంచితే ఇక మీదట ఎవరు కూడా నీకు ఈ భూలోకంలో మిగలరని చెప్తున్నాను. హల్లెలూయా. దేవుడు మాట